ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి బాగున్నారని ఆశిస్తున్నాను. గత సంవత్సరంలో ఏమైనా పని ప్రారంభించి మధ్యలోనే విడిచిపెట్టావా? మళ్ళీ 2026వ సంవత్సరంలో ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటున్నావా? ఇప్పటి వరకు ఎదుటి వాళ్ళ సలహాల మీద, మనుషులు చెప్పే ఉద్దేశాల మీద ఆధారపడి నువ్వు ఎప్పుడు ప్రారంభించావేమో, లేదా పనిని అక్కడే విడిచిపెట్టి మళ్ళీ ఇంకో పనికి ప్రారంభం అవుతున్నావేమో. ఈ సంవత్సరం దేవుడు నీతో చెప్తున్నాడు, నాతో ప్రారంభించని అడుగుతున్నాడు. అంటే నీ పనిని దేవునితో ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఈ సంవత్సరం నుంచి చూడు. ఎందుకంటే ఆది కాండంలో చెప్పబడుతుంది, ఆది అందు దేవుడు ఉన్నాడు, ఆది అందు దేవుడు భూమి ఆకాశంను సృష్టించాలని సెలవిస్తుంది వాక్యం. అంటే సృష్టింపబడక మునిపే దేవుడు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏదైనా మన పని దేవుని శక్తితో ప్రారంభమైతే అది ఎంతో బాగుంటుందని మనం నమ్మాలి. ఎందుకంటే సృష్టికర్త సృష్టిని చేసేటప్పుడు ఆయన శక్తితో, ఆయన జ్ఞానంతో ఏ విధంగా అయితే మనకి సంపూర్ణంగా చేసి ఈ లోకంలో పెట్టాడు సృష్టిని, అదే విధంగా మనం ఆ సృష్టికర్తని మన పనుల్లో ముందు పెట్టి నడవాలనేది ఆయన ఆశ. ఆయన్ని ప్రారంభంగా తీసుకో. ఈ సృష్టిని చూసేటప్పుడు నీకు తెలియాలి అది ఎంత శక్తివంతంగా, ఎంత జ్ఞానవంతంగా తయారు చేయబడిందో అని. దేవుని ముందు పెట్టు. రెండవదిగా ప్రార్థనతో ప్రారంభించు. నువ్వే ఉద్దేశం అనుకుంటున్నావు, ఏ పని ప్రారంభించాలనుకుంటున్నావు, దేవునితో చెప్పు. మనసు విప్పి మాట్లాడు. ఆ విషయానికి లేదంటే ఆ పనికి నాకు మనుషుల సలహా వద్దు ప్రవ్వా, నీ సలహా కావాలి, సో నన్ను ఏం చేయమంటావు అనే ఆలోచన దేవుణ్ణి అడుగు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవునికి ప్రియారిటీ ఇస్తావో, దేవుడికి చాలా ఇష్టంగా, అంటే నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది అని, అంటే మన ఫాదర్కి కానీ మదర్కి కానీ మనం ఏదైనా చేయాలనుకుంటే ఎలా అయితే షేర్ చేసుకుంటామో, మన ఫ్రెండ్స్కి కానీ, మన పర్సనల్స్, అంటే ప్రతి విషయాన్ని మనం షేర్ చేసుకుంటాం. సృష్టికర్తతో మనం మాట్లాడేటప్పుడు ఏమీ సందేహించకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని దేవుని ముందు పెట్టండి. మూడవదిగా ఏంటంటే దేవుడు వాక్యం సెలవిస్తున్న ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచడని, వెలుగు మంచిదని చెప్తుంది వాక్యం. అంటే వెలుగు చీకటిని వేరుపరచాడంటే మనం చీకటిలో ఏ పని చేయలేమండి. అంటే ఒక గందరగోళంగా ఉన్న ఒక ప్లాన్ తీసుకొచ్చి మనం చేద్దామంటే అది అసలు చేయలేమంటే బ్లాంక్ మైండ్తో ఉన్న మన మైండ్ ఏది పనిచేయదు, జీరోలో ఉంటది. కాబట్టి మనం ఏది చేయలేము. అలా కాకుండా పని మీద ఒక ఉద్దేశం, ఒక స్పష్టత. అంటే వెలుగు అనగానే మనకి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏంటంటే సత్యానికి, పవిత్రతకి, అది ఒక మంచి ఉద్దేశానికి సంబంధించింది. అలాగే మన జీవితాల్లో ఒక స్పష్టతతో, అంటే వెలుగు ఒక విధానాన్ని చూపిస్తుంది. అంటే మనకు ఒక ఉద్దేశాన్ని, ఆ యొక్క పని పట్ల ఉద్దేశాన్ని తెలుపుతుంది కనుక ఒక స్పష్టమైన ఆలోచనతో నువ్వు ఆ పనిని ప్రారంభించడానికి ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే దేవుడు వెలుగు మంచిదని చూశాడు. అంటే నీ ఉద్దేశం దేవుని పట్ల మంచిదిగా ఉండాలి. అంటే పాపం లేకుండా, అసత్యం లేకుండా, న్యాయంగా దేవునికి ఇష్టమైన మార్గంలో నువ్వు ఆ పని చేయగలగాలి. ఏదైనప్పటికీ ఒకవేళ ఈ లోకం వద్దన్నప్పటికీ, ఈ లోకంతో నీ పని ఒకవేళ సరికాదు, ఇది కాదు చేయాల్సింది, నువ్వు ఈ వేలో వెళ్తే నీకు సక్సెస్ రాదు, నువ్వు ఈ వేలో వెళ్తే, షార్ట్ కట్ వేలో వెళ్తే నీకు సక్సెస్ వస్తుంది అని చాలా మంది చెప్పొచ్చు. ఏది ప్రారంభించిన వెంటనే, విత్తనం వేసిన వెంటనే మొక్క రాదు కదండి. అదే విధంగా మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు సక్సెస్ కంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టామో చూసుకోవాలి. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము, అంటే దేవుని ఉద్దేశాలతో మనం ఎంత మంచిగా స్టార్ట్ చేసాం అనేదే దేవుని దృష్టిలో కావాలి. కాబట్టి నీ ఉద్దేశం మంచిదిగా, దేవునికి అనుకూలంగా ఉందో లేదా అనేది చూసుకో, మనుషులకు కాదు. ఎందుకంటే మనుషుల ఉద్దేశం ఎప్పటికీ నెరవేర్చబడదు, అది స్థాపించబడదు, అది ఎప్పటికైనా కొలాప్స్ అయిపోవాల్సిందే. మనం పక్కవాడి సలహా తీసుకున్నామంటే కొన్ని మంచివి అవ్వచ్చు, కొన్ని కొలాప్స్ చేసే విషయాలు కావచ్చు. కాబట్టి ఎప్పుడు మనం దేవుని సలహా మీద ఆధారపడాలి. అందుకే సామెతల గ్రంథంలో వాక్యం తెలియబడుతుంది ఏంటంటే, నీ పనుల భారం దేవునికి అప్పగించము. కాబట్టి ఏంటంటే మన పనుల భారం ఎప్పుడైతే దేవుని మీద పెడతామో అప్పుడు మన ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. అంటే మన ఉద్దేశం మంచిదైతే ఖచ్చితంగా దేవుడు సఫలపరుస్తాడు. ఐదవదిగా ఏంటంటే సక్రమంగా, అంటే క్రమంగా, సమస్తము క్రమంగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రమ పద్ధతిలో దేవుడు ఎలా అయితే కష్టపడి 6 రోజులు విశ్రాంతి లేకుండా ఈ సృష్టిని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకోవడం వాక్యంలో చూస్తున్నాం. అంటే మన పనిలో కూడా స్టార్ట్ చేసి మధ్యలోనే విడిచిపెట్టకుండా
మొత్తం పని మొత్తం కంప్లీట్ అయినంత వరకు సహనంతో ఓర్పుతో మనం ఆ పనిని చేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం, న్యాయమైన మార్గం మంచి విజయానికి దారి తీస్తుంది. నమ్ము, ఎందుకంటే బైబిల్ ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. దేవుడు ఎలా అయితే సృష్టిని ఎలా ప్రారంభించి కంప్లీట్ చేశాడో అవే మన జీవితాల్లో అన్వయించుకొని వీటిని పాటిస్తే ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది. కాబట్టి దేవునితో ప్రారంభించు, దేవుని ముందు పెట్టు, మనుషుల్ని కాదు. నీకు మనుషుల మెప్పి ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే కదండి. దేవుని పెట్టి ప్రారంభించు, ఆయన శక్తితో ప్రారంభించు, ఆయన ఉద్దేశంతో ప్రారంభించు, ఆయన ఆలోచనతో ప్రారంభించు, ఆయన మార్గంలో నడిచి ప్రారంభించు. ప్రతిదీ నీకు తేటగా వెలుగులో ఏదైతే స్పష్టతగా నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ వెలుగులో దేవుడు నీకు తేటగా చూపిస్తాడు. సో ఏదైతే చేయాలనుకుంటున్నావో ఈ ఇయర్ లో ప్రారంభించు, దేవునితో ప్రారంభించు. ఆల్ ద బెస్ట్.